హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 4 అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. ఒకసారి మీరు శాంపిల్ టెస్టులు అదేవిధంగా పీడిఎఫ్స్ చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పరీక్షకు 13 రోజుల ముందే గ్రూప్ 1 పేపర్ లీక్ అనే టైటిల్ తోటి మనం వెలుగు న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. అక్టోబర్ మొదటి వారంలో పేపర్ హ్యాక్, ప్రవీణ్ నుంచి ఏఎస్ఓ షమీంకు ప్రశ్నపత్రం, ఆపై రాజశేఖర్ నుంచి రమేష్ ప్రశాంత్ రెడ్డికి 10 రోజుల ముందు నుంచే నిందితుల ప్రిపరేషన్, టీఎస్పీఎస్సీ ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్నటువంటి సిట్ అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు. సో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్ను ఇప్పటికే 9 రోజుల పాటు సిట్ విచారించింది. సో ప్రవీణ్ తన కోసమే పేపర్ దొంగనిచ్చినట్లు సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే సిట్ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సో అక్టోబర్ మొదటి వారంలోనే ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి పేపర్ హ్యాక్ చేసినట్లు తెలిసింది. సో దానికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ చూసినట్లయితే ఆ నెల 16న జరిగినటువంటి ప్రిలిమ్స్కు 10 రోజుల ముందు నుంచే నిందితులు ప్రిపేర్ అయ్యారని సమాచారం. సో పేపర్ లీకేజ్ గురించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీం, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామేర్ రమేష్కు కూడా ముందుగానే తెలిసినట్టు సిట్ గుర్తించింది. సో ఆ నలుగురి మధ్య కుదిరినటువంటి ఒప్పందంతో జనగామ జిల్లా పోతారం గ్రామానికి చెందినటువంటి నలగొప్పుల సురేష్కు, అదేవిధంగా న్యూజిలాండ్లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డికి పేపర్ చేరిందని సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అదే 10 రోజుల ముందుగానే పేపర్ లీక్ కావడంతో షమీం అదేవిధంగా రమేష్ ద్వారా టీఎస్పీఎస్సీ స్టాఫ్లోని మరికొంతమంది కూడా లీకేజ్ గురించి తెలిసిందని అధికారులు అనుమానిస్తున్నారు. సో ఇందులో భాగంగా షమీం కావచ్చు, రమేష్, సురేష్లను 5 రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు పేపర్ లీక్తో రద్దయినటువంటి ఏడబ్ల్యూ పరీక్ష మేలో అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆన్లైన్లోనే నిర్వహణ, టీఎస్పీఎస్సీ ప్రకటన. సో 8న ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, 9న అగ్రికల్చర్ మెకానికల్, అదేవిధంగా 21న సివిల్ ఇంజనీరింగ్ పరీక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనం నిన్న ఈవినింగ్ కూడా ఒక అప్డేట్ అయితే చూడడం జరిగింది. మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు. ఏదైతే రద్దయినటువంటి ఏడబ్ల్యూ పరీక్షకు సంబంధించి రీషెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది. ఇవి మనకు మే నెలలో అయితే 3 days ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. కానీ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 5 చేతికే ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. నిర్ధారణకు వచ్చినటువంటి సిట్ ప్రధాన నిందితులను బెదిరించి ప్రశ్నపత్రం తీసుకున్నటువంటి షమీం, రమేష్. సో నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేసినటువంటి కోర్టు అంటే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం 4 బోర్డు ఉద్యోగులతో పాటు రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డికి మాత్రమే అందినట్లు సిట్ అధికారుల విచారణలో నిర్ధారణ అయిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏఈ సివిల్ జనరల్ నాలెడ్జ్ పరీక్షల ప్రశ్నపత్రాలు కేవలం 12 మందికే చేరినట్లు తెలిసింది. సో కోర్టు కస్టడీకి అనుమతించినటువంటి నేపథ్యంలో సో బుధవారం ఉదయం సిట్ అధికారులు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి షమీం కావచ్చు, రమేష్, అదేవిధంగా సురేష్లను చెంచల్గూడ జైలు నుంచి 5 రోజులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ దిశా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రద్దుపై తొందరపాటు అనేటువంటి టైటిల్ తోటి మరొక న్యూస్ కూడా మనం ఇక్కడ దిశలో అయితే చూడవచ్చు. టీఎస్పీఎస్సీ తీరుపై గ్రూప్ 1 అభ్యర్థుల ఆగ్రహం, ప్రశ్నపత్రం బయటికి వెళ్లలేదని సిట్ నిర్ధారణ. సో బోర్డు ఉద్యోగులు మాత్రమే పరీక్ష రాయడంపై స్పష్టత అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లలేదని సిట్ అధికారులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు జరిపినటువంటి విచారణలో ఏఈ సివిల్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాలు కొన్నవారే పట్టుబడటం దీన్ని స్పష్టం చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం తొందరపాటు చర్య అని చెప్పేసి విమర్శలు వ్యక్తమవుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రశ్నపత్రాన్ని తస్కరించడంలో కీలక పాత్ర పోషించినటువంటి బోర్డు ఉద్యోగి ప్రవీణ్ కావచ్చు, మరో ఉద్యోగి షమీం, డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్, అదేవిధంగా మాజీ ఉద్యోగి సురేష్ మాత్రమే ఈ పరీక్ష రాసినట్లు నిర్ధారణ అయింది. సో న్యూజిలాండ్లో
దగ్గరలో ఉంటున్నటువంటి రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డి ఈ పరీక్ష రాసినట్టు తెలిసింది. అయితే ఇది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. అదే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా చెప్పడాన్ని తప్పుపడుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో పేపర్ లీక్ సంబంధించి చూడవచ్చు. సో మరొక అప్డేట్ కూడా ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ప్రవీణ్ రాజశేఖర్ పేపర్ లీక్ చేసినట్లు మీకు ఎలా తెలిసిందంటూ సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ పేపర్ లీక్ సంబంధించిన అప్డేట్ అయితే మనం ఆంధ్రజ్యోతిలో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 ఖాళీలు అంటూ ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మనకు 2021 మార్చి 1 నాటికి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ అయితే తెలపడం జరిగింది. సో బారాసా లోక్సభ పక్షనేత ఎవరైతే మనకు నామా నాగేశ్వరరావు అడిగినటువంటి ప్రశ్నకు గాను సో లిఖితపూర్వక సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి చూసినట్లయితే రైల్వేలో 2,90,943 పోస్టులు ఉన్నట్లు, అదేవిధంగా రక్షణ శాఖలో 2,64,706 ఖాళీలు, అదేవిధంగా కేంద్ర హోంశాఖలో 1,43,000 ఖాళీలు ఉన్నట్లుగా మంత్రి పేర్కొన్నట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో కేంద్ర ప్రభుత్వ శాఖలో దాదాపు మనకు 9,79,000 ఖాళీలు ఉన్నట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మే 10న కర్ణాటక ఎన్నికలు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్. సో అదే నెల 13న ఫలితాలు. వయనాడుపై తొందర లేదన్నటువంటి రాజీవ్ కుమార్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు కర్ణాటక శాసనసభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ అయితే మనకు నిన్న ఈసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ కోణంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే సో ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఎన్ని 224 అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2+2 4 అట్లా 224 అని గుర్తుంచుకోండి. ఏదైనా ఒక కోడ్ పెట్టుకోండి, ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ మనకు కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉందనేది కూడా కింద కామెంట్ చేయండి. అక్కడ సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మన స్టాటిక్ అంశాలు ఏం చూసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు ఎలక్షన్ కమిషన్ గురించి మనకు రాజ్యాంగంలో 15వ భాగంలో ఉంటాయి. ఆర్టికల్ 324 నుంచి 329 మధ్య మనకు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వివరాలు అయితే ఉండడం జరుగుతుంది. సో 324 క్లాస్ 2 అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకం గురించి తెలుపుతుంది. ఇట్లా మనం దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో 65 సంవత్సరాలు అనేది గరిష్ట వయో పరిమితి ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ యొక్క పదవి కాలం వచ్చేసి మనకు 6 సంవత్సరాలు అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి ఎవరైతే రాజీవ్ కుమార్ గారు ఈ ఈసీ చైర్మన్ అయితే కొనసాగుతున్నారు. సో ఇటువంటి డీటెయిల్స్ అని ఒక దగ్గర మీరు జడ్జ్ చేసుకోండి. సో మనకి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన డీటెయిల్స్ కరెంట్ ఇష్యూలో ఉన్నాయి కనుక సో స్టాటిక్ అంశాలను కూడా చదివేయడం ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ 1 నుంచి టోల్ పెంపు అంటే చూడవచ్చు. జాతీయ రహదారులపై 5% పెరిగినటువంటి ఛార్జీలు. సో హైదరాబాద్ నుంచి విజయవాడ ఒకవైపు ప్రయాణానికి ₹15 పెంపు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు అయితే కేంద్రం 5% పెంచింది. సో ఇది ఒకటి ఇక్కడ గుర్తుంచుకోండి, ఎంత శాతం పెంచిందని చెప్పేసి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో 5% అయితే పెంచడం జరిగింది. సో ఇది ఒకటి దీనికి సంబంధించి అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయంలో పాల దిగుబడిలో భారత్ ప్రథమ స్థానం అంటే ఇక్కడ చూడవచ్చు. జాతీయ పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ మీనేష్ షా అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పాల దిగుబడిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని, సో 220 మిలియన్ టన్నుల లీటర్ల ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి మనకు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి మీనేష్ షా అయితే మనకు తెలపడం జరిగింది. సో అమెరికా 104 మిలియన్ టన్నుల లీటర్ల ఉత్పత్తితోటి మనకు సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకు భారతదేశం ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి డైరెక్ట్గా అడగవచ్చు, లేకుంటే వరుసగా ఉన్న వాటిని అమర్చమని చెప్పేసి కూడా అనవచ్చు. సో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత వచ్చేసి మనకు అమెరికా అయితే సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇవి ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు ఇప్టా జాతీయ కార్యదర్శిగా పల్లె నరసింహ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఇప్టా జాతీయ కార్యదర్శిగా మనకు పల్లె నరసింహ అయితే ఎన్నిక కావడం జరిగింది. సో జార్ఖండ్లోని డాల్టన్ పట్టణంలో నిర్వహించినటువంటి ఈ ఇప్టా జాతీయ మహాసభల్లో ఏర్పడినటువంటి నూతన కమిటీ కార్యదర్శిగా సో మనకి ఇతను ఈ పల్లె నరసింహ అనేటువంటి వ్యక్తి అయితే ఏకగ్రీవంగా అయితే ఎన్నిక కావడం జరిగింది. సో డైరెక్ట్గా మనకి నియామకాలకు సంబంధించిన డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో దాన్ని అక్కడ గుర్తుంచుకున్నట్టు ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు ఆపండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఎన్జీటీ ఆదేశాలు. సో మనకి ఎన్జీటీ మరొకసారి వార్తల్లో ఉండడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ ఎన్జీటీ అనేది ఎక్కువ వార్తల్లో ఉంటుంది. సో మనకి ఎన్జీటీ అనేది ఒక చట్టబద్ధ సంస్థ 2010లో ఏర్పడింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలో నిర్మిస్తున్నటువంటి ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ దక్షిణాది జోన్ చెన్నై ఆదేశించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు దక్షిణాదిన ఎక్కడ ఉంది దీని యొక్క జోన్ అని చెప్పేసి, సెంట్రల్ ఎక్కడ
ఉందని చెప్పేసి కూడా అడగవచ్చు. సో చెన్నై అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకు ఎన్జిటికి సంబంధించిన అంశాలు వార్తల్లో ఉంటున్నాయి కనుక ఇటీవల ఎన్జిటి ఇంకొన్ని వాటిపైన కూడా సో నిర్మాణాలు కావచ్చు అవి చేస్తున్నటువంటి వాటికి కొంత ఫైన్ కూడా విధించింది. సో అవి ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మన కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేశాను దానికి సంబంధించినటువంటి వివరాలను. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇచ్చినట్టయితే ఇక్కడ మనకు మన పాస్పోర్ట్కు 144వ స్థానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. గతం కంటే తగ్గిన ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచంలో మనకు శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ ఇండెక్స్లో మన దేశం 144వ స్థానంలో నిలిచింది. సో ఈ ర్యాంక్ గతం కంటే తగ్గిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇండియా మొబిలిటీ స్కోర్ భారీగా పతనమైంది. సో దీంతో మన పాస్పోర్ట్ ఇండెక్స్లో మరింత దిగువకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2022లో మనకు ఈ మొబిలిటీ స్కోర్ అనేది 73 ఉండేదంట. సో ప్రజెంట్ 2023 మార్చి నాటికి 70కి పడిపోయింది. సో కోవిడ్ తర్వాత చాలా దేశాలు అయితే మనకి ఆంక్షలు సడలించాయి. సో దీంతో రాకపోకలు భారీగా పెరిగాయి. సో మన దేశ ర్యాంకింగ్ ఇప్పటి వరకు 6 స్థానాలు పడిపోయి, అంటే 2022లో 138వ స్థానం ఉండేది. సో ఇప్పుడు 144వ స్థానానికి అయితే రావడం జరిగింది. సో ఇవి ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక దాంతోపాటు ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏంటంటే మనకు సో జపాన్ అనేటువంటిది మనకు ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అదే తర్వాత మనకు సెకండ్ ప్లేస్లో వచ్చేసి జర్మనీ ఉండడం జరిగింది. తర్వాత మనకు సింగపూర్ అయితే థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇండెక్స్ ఇచ్చినటువంటి సంస్థ ఏంటంటే మనకి సో టైమ్ షిఫ్ట్ ఫీచర్ దీన్ని అయితే లెక్కించడం జరిగింది. సో మనకి హెన్లీ పాస్పోర్ట్ కూడా మనకి ఇండెక్స్ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి మనకు టైమ్ షిఫ్ట్ ఫీచర్ ఇచ్చినటువంటి ఇండెక్స్ ప్రకారం ఉన్నటువంటి రిపోర్ట్స్ అనమాట. సో ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ మన భారతదేశ స్థానం ఏంటి, అది ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం ఉంది, సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్, ఇవి కూడా మనకు అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే విజయవంతంగా సారెక్స్ 2023 అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు కాకినాడ సముద్రం ఒడ్డు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో నిర్వహించినటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ సారెక్స్ 2023 విజయవంతమైనట్లు ఇక్కడ మనకైతే ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ డైరెక్ట్గా మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల మనకు సారెక్స్ 2023 విన్యాసాలు ఎక్కడ జరిగాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు కాకినాడలో జరిగాయి, చాలా ఇంపార్టెంట్. సో ఇది దేనికి సంబంధించి అంటే మనకు ఇది సో ఒక కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి సైనిక విన్యాసాలు అన్నమాట. సో వాటిని ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, ఎక్కడ జరిగింది, దేనికి సంబంధించినది, చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ ఇష్యూ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ ఫైజల్పై అనర్హత ఎత్తివేత అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు మనం. కేరళ హైకోర్టు తీర్పు తర్వాత 2 నెలలకు సో ఎట్టకేలకు లోక్సభ సచివాలయం నిర్ణయం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్పై అనర్హతను లోక్సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు మనకు బుధవారం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఫైజల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణకు కాస్త ముందు ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం అంటే ఇక్కడ చూడవచ్చు. సో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దుపై విపక్షాలు బగ్గుమంటున్నటువంటి తరుణంలో ఫైజల్ విషయంలో లోక్సభ సచివాలయం దిగొచ్చి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు అనర్హతలకు సంబంధించి ఇంతకుముందు మనకు గత 4-5 డేస్ కూడా మనం రాహుల్ గాంధీ పైన కూడా సో మనకి సూరత్ సెషన్ కోర్టు అయితే సో పరువు నష్టం కేసులో అతనికి సంబంధించి 2 ఏళ్ల జైలు శిక్షణ అయితే విధించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుంచుకోండి. సో రాహుల్ గాంధీకి దేనికి సంబంధించి 2 ఏళ్ల శిక్షణ విధించిందని చెప్పేసి అడగవచ్చు. అది వచ్చేసి మనకు పరువు నష్టం కేసు అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ రాహుల్ శిక్షపై రివ్యూ పిటిషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్షణ విధిస్తూ సూరత్లో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకు వార్తల్లో ఉంటున్నాయి కనుక ఈ అనర్హతలకు సంబంధించి మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ఆర్టికల్ 102 ఈ లోక్సభ సభ్యుల యొక్క అనర్హతల గురించి తెలుపుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే పార్లమెంటు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ఆధారంగా మనకి అనర్హతలు అనేటువంటి నిర్దేశించబడతాయి. సో వీటన్నిటి మనం ఇక్కడైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నప్పుడు వాటి మీద ఉన్నటువంటి స్టాటిక్ అంశాల మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వాటిని ఎక్కువగా చదవండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టు మనకు హైదరాబాద్, ముంబై, చెన్నై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మరో 6 కారిడార్లకు డిపిఆర్లు తయారు చేస్తున్నాం. సో లోక్సభకు తెలిపినటువంటి కేంద్రం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్, ముంబై, చెన్నైతో పాటు మరో 6 హై స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ల తయారీ పనిని రైల్వే శాఖ ప్రారంభించిందని మనకు కేంద్రం నిన్న అసెంబ్లీలో అయితే వెల్లడించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంటే మొత్తం 7 ఈ హై స్పీడ్ రైలు కారిడార్లు అయితే కేంద్రం అయితే తీసుకురాబోతుంది. సో దానిలో భాగంగా సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒకటైతే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి హైదరాబాద్, ముంబై, చెన్నై మధ్య అయితే ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ అయితే ఉండబోతుంది. సో దీన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే హైదరాబాద్లో ఆధార్ గ్రివెన్సీ సెంటర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో హైదరాబాద్లో మనకు ఆధార్ ప్రాంతీయ కార్యాలయం నూతనంగా మనకు ఈ గ్రివెన్సీ రిడ్రెసల్ సెంటర్ని అయితే ప్రారంభించింది. సో ఆధార్ సంబంధిత ఫిర్యాదులు కావచ్చు, ఇంకా మనకు స్వీకరణ, ప్రాసెసింగ్, పరిష్కారం కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు మనకు అధికారులు అయితే తెలిపారు. సో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో మనకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిషా, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల ప్రజలకు సేవలు అయితే అందిస్తారు. సో క్వశ్చన్ ఎట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే ఇటీవల మనకు ఆధార్ గ్రివెన్స్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతారు. హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.